వెల్కమ్ టు సెడ్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 6 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఎకరాల వరకు వరి పంట వేశారు. మిగతా 3 ఎకరాల వరకు పత్తి, కాయకూరగాయలు అయితే పండిస్తున్నారండి. మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే శ్రీశైలం హైవే నుండి వెళ్ళొచ్చు. అలాగే సాగర్ హైవే నుండి కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ శ్రీశైలం హైవే నుండి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, తొక్కుగూడ, కందుకూరు, కడతాల్, ఆమన్గల్. కడతాల్ దగ్గర నుండి లెఫ్ట్ తీసుకునే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆమన్గల్ దగ్గర నుండి కూడా లెఫ్ట్ తీసుకునే ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. శ్రీశైలం హైవే నుండి 8 నుండి 10 కిలోమీటర్ల దూరం అవుతుంది. అలాగే సాగర్ హైవే నుండి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ తర్వాత ఇంకొక 2 కిలోమీటర్ హైవేలోనే ట్రావెల్ చేసిన తర్వాత హైవేలోనే మద్నాపురం అనే గేట్ వస్తుందండి. ఆ గేట్ దగ్గర నుండి రైట్ తీసుకునే ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. సాగర్ హైవే నుండి 6 నుండి 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 బెంగళూరు గేట్ దగ్గర నుండి 45 నుండి 50 కిలోమీటర్ల దూరం అవుతుంది. అలాగే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 12 తుక్కుగూడ దగ్గర నుండి కూడా 45 నుండి 50 కిలోమీటర్ల దూరం అవుతుందండి. రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ వేశారు కదా, ఈ మార్కింగ్ రీసెంట్ గా కన్ఫర్మ్ కూడా చేశారండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి కూడా 5 నుండి 6 కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్ అయితే ప్రాపర్టీ అవుతుందండి. సో మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది, మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండ్ హైవేకి దగ్గరలో ఉంటుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుందండి. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ప్రాపర్టీ ఎలా ఉంది, ప్రాపర్టీ డైమెన్షన్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే ఎలా ఉంది, హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ అవుతుంది, అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్కి మార్కింగ్కి ఈ ప్రాపర్టీకి ఎంత డిస్టెన్స్ అవుతుంది. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిలీజ్ చేసిందండి. ఈ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కోసము, ఈ రీజనల్ రింగ్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ మా దగ్గర ఉన్నాయండి. అలాగే గూగుల్ ఎర్త్లో కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ చూస్తే, మన ప్రాపర్టీ దగ్గర నిలబడి ఆ గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి చూస్తే ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది అనేది కూడా క్లియర్గా మనకు తెలుస్తుందండి. అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్నా, ఈ ప్రాపర్టీ కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకా కొన్ని ప్రాపర్టీస్ మీరు చూడాలనుకున్నా, హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు మీరు చూడాలనుకున్నా, పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకుంటే దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 50 లక్షలకు 1 ఎకరం అయితే చెప్తున్నారండి. 50 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ఇప్పుడు మార్కెట్ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి ఈ టైంలో మన ప్రాపర్టీ ఉంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఇదే ప్రాపర్టీ నేను కొన్ని రోజుల కింద కూడా అప్లోడ్ చేశాను. సో అప్పుడు 55 lakhs ఏదో అప్లోడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది. సో 50 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. ఇంకా కూర్చుంటే కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు. అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. హైవేకి దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ హైవే నుండి కొంచెం దూరం వెళ్ళినా కొంచెం రేట్ రీజనబుల్గా దొరికే అవకాశం కూడా ఉంటుందండి. ఒకవేళ హైదరాబాద్ నుండి 100, 120, 150 కిలోమీటర్ల దూరం వెళ్ళామనుకోండి, 20 లక్షలలో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి. సో మీ బడ్జెట్ని బట్టి కూడా మీ ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చు. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం. కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీగా అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.